పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ అరాచకాలు హెచ్చుమీరుతున్నాయి. వెల్దుర్తి మండలం గుండ్లంపాడులో వైఎస్ఆర్సీపీ కార్యకర్త తోట వెంకటయ్యపై దాడికి తెగబడ్డాయి టీడీపీ శ్రేణులు. కర్రలు, ఇనుప రాడ్లతో వెంకయ్యపై విచక్షణారహితంగా దాడి చేశాయి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలంతా ఊరొదిలి వెళ్లిపోతే నువ్వెందుకున్నావంటూ ఇనుప రాడ్లతో దాడి చేశారు టీడీపీ కార్యకర్తలు. 3 రోజుల క్రితం ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో చోటు చేసుకున్న దురదృష్టకర సంఘటన ఇది. టీడీపీ అరాచకాలు అన్నదానికి ఒక దృశ్యం మనం చూస్తూ ఉన్నాం. వెల్దుర్తి మండలం గుండ్లంపాడులో జరిగింది ఈ ఘటన. వైఎస్ఆర్సీపీ కార్యకర్త తోట వెంకటయ్యపై దాడికి తెగబడ్డాయి టీడీపీ శ్రేణులు. కర్రలు, ఇనుపరాడ్లతో విచక్షణారహితంగా దాడి చేసిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. వైసీపీ నేతలంతా ఊరొదిలి వెళ్లిపోతే నువ్వెందుకున్నావంటూ ఇనుపరాడ్లతో దాడి చేశారు టీడీపీ కార్యకర్తలు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ను అడిగి తెలుసుకుందాం. అశోక్, చూస్తూ ఉన్నాం, చాలా హృదయ విదారకంగా కనిపిస్తూ ఉన్నాయి దృశ్యాలు. అత్యంత హేయమైన చర్యగా కనిపిస్తోంది. ఎట్లాంటి వివరాలు ఉన్నాయి? పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులపైన తెలుగుదేశం పార్టీ నాయకుల దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మాచర్ల నియోజకవర్గంలో 2 రోజుల క్రితం మాచర్ల నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలం గుండ్లపాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తోట వెంకయ్య పైన టీడీపీ గూండాలు దాడి చేశారు. రాత్రి వేళ ఆయన బయటకు వచ్చారు. ఒక్కసారిగా అతని పైన కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేశారు. ఆయన ఒప్పుకూలిపోయాడు. అయినా సరే అతని వైపు 4 వైపులో 4 దిక్కులో 4 తెలుగుదేశం కార్యకర్తలు నిలబడి రాడ్లతో విచక్షణ రహితంగా దాడి చేస్తూ ఉన్నారు. ఎవరైతే కోట వెంకటయ్య కుటుంబ సభ్యులు అడ్డుపడ్డా సరే వాళ్ళని కూడా పక్కకు లాగేసి విసిరేసి పూర్తిగా విచక్షణ రహితంగా పెద్ద రాడ్లు, ఇనుప రాడ్లతో దాడి చేసిన దృశ్యాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. పూర్తి స్థాయిలో తోట వెంకయ్య తీవ్రమైన గాయాలయ్యాయి. వెంటనే ఆయన్ని నర్సాపేట హాస్పిటల్ తీసుకొచ్చారు. పూర్తి స్థాయిలో ఎవరైతే దాడి చేశారో వాళ్ళపైన కేసులు నమోదు చేయాలి, వాళ్ళని వెంటనే జైలుకి పంపాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మనం చూస్తూ ఉన్నాం, అత్యంత దారుణంగా ఉన్న విజువల్స్. ఒకవైపు దాదాపు 3 వైపుల నుంచి 3 ఇనుప రాడ్లతో దాడి చేస్తున్నారు. మరొక రాడ్డుతో 4 వైపుల నుంచి దాడి చేసిన దృశ్యాలు అత్యంత బాధాకరమైన విషయాలు. ఒక మహిళ అడ్డుపడడానికి ప్రయత్నిస్తే ఆమెను కూడా ఇసిరేసి ఆమె పైన కూడా దాడి చేసిన పరిస్థితి విజువల్స్ లో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఇది ప్రజాస్వామ్యంలో హేయమైన చర్య. దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా ప్రజాస్వామికవాదులు డిమాండ్ చేస్తున్నారు. ఎవరైతే దాడి చేశారో వాళ్ళపైన వెంటనే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ అశోక్. Come on.